తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలని ఎన్నో రోజులుగా సిద్ధమవుతున్న అభ్యర్థులకు రేవంత్ సర్కార్ భారీ అవకాశాన్ని కల్పించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ శాఖ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియకు ప్రభుత్వం వేగం పెంచింది. దీంతో పోలీస్ ఉద్యోగాల భర్తీపై ఎన్నో రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడినట్లయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తాజాగా మొత్తం 7,437 పోలీస్ సంబంధిత ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారికంగా ఆమోదం తెలపడంతో నియామక ప్రక్రియకు మార్గం సుగమైంది. గతంలో కేవలం 5,000 పోస్టుల భర్తీకే అనుమతి లభించగా తాజాగా మరో 2,437 పోస్టులను అదనంగా మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 7,437కు చేరుకుంది. పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థుల్లో ఈ నిర్ణయం కొత్త ఆశలను నింపింది. ఈ నియామకాలలో పోలీస్ శాఖతో పాటు పలు అనుబంధ విభాగాలకు చెందిన ఖాళీలు కూడా ఉన్నాయి. ఫైర్ డిపార్ట్మెంట్లో 790 పోస్టులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 1,424 పోస్టులు, జైళ్ల శాఖలో 223 పోస్టులు భర్తీ చేయనున్నారు. అదనంగా పోలీస్ శాఖలోని ఇతర విభాగాల్లో దాదాపు 5,000 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో వివిధ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగడంతో విభిన్న అర్హతలు కలిగిన అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం లభించనుంది. ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ పూర్తి స్థాయిలో అనుమతులు మంజూరు చేయడంతో అధికారిక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల విడుదలకు లైన్ క్లియర్ అయింది. నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు సంబంధిత శాఖలు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాయి. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, నిష్పక్షపాత విధానాలను పాటిస్తూ ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేలా అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నియామకాలకు సంబంధించిన అధికారిక ప్రకటనను తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు త్వరలోనే విడుదల చేయనుంది. నోటిఫికేషన్లో పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు తేదీలు, పరీక్షా విధానం, ఫిజికల్ టెస్టులు, సిలబస్ వంటి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు. అలాగే తాజా అప్డేట్స్ కోసం రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ను నిరంతరం పరిశీలించాలని సూచిస్తారు. ఇటీవల పోలీస్ ఉద్యోగాల సంఖ్యను పెంచాలని కోరుతూ నిరుద్యోగ యువత పలు ప్రాంతాల్లో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో పలుమార్లు రోడ్డెక్కి నిరసనలు నిర్వహించారు. కేవలం 5,000 పోస్టులే ప్రకటించడంపై అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీల సంఖ్యకు తగ్గట్టుగా మరిన్ని పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో 2,437 పోస్టులను అదనంగా మంజూరు చేయడం నిరుద్యోగులకు పెద్ద ఊరటగా మారింది. మొత్తం 7,437 పోస్టులతో త్వరలో భారీ పోలీస్ నియామక ప్రక్రియ ప్రారంభం కావడంతో వేలాది మంది యువత తమ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ కలలను నిజం చేసే అవకాశంగా భావిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో అభ్యర్థులు ఇప్పటి నుంచే పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్ల కోసం ప్రణాళికాబద్ధంగా సిద్ధమవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.